హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరి గార్డెన్. ఈరోజు నేను చేసుకునేది ఏంటంటే చక్కినాలు. ఈరోజు ఇంట్లో ఏ సాస్ లేవండి. పిల్లలు ఉంటే ఏదో ఒకటి చేస్తాను కదా, పిల్లలు లేరు, ఏమంటే ఏం లేవు. మేము ఇక మా సారుకు నాకు ఏదన్నా కొంచెం బయటికి తిన్నాం కదా, అందుకొరకని ఒక కేజీన్నర చకినాలు చేసిన. వేసవి కాలం కాబట్టి సమయం ఎక్కువ ఉంటుంది. ఈ ఎండలకు ఆకలి అవుతుంది, టైం గడవదు. అందుకొరకని టైం పాస్ కొరకని ఏవో ఫస్ట్ అయితే చకినాలు చేసిన. ఎవరైనా పిల్లలు వస్తే ఏమైనా చేస్తానో, లేకుంటే చేతనైతే ఏదన్నా వీలైతే ఏదన్నా ఇంకా చేస్తాను. గారెలో మురుకులు ఒత్తుతా. ఇదైతే ఈరోజు చేస్తున్నా. మూడు గంటలకు స్టార్ట్ చేసిన. 3 గంటలకు పిండి తడుపుకొని 3:30కు స్టార్ట్ చేసి చకినాలు చుట్టుకొని ఇగో ఇప్పుడే అయిపోయినాయండి. ఇవి చేయడం ఇప్పుడే అయిపోయినాయి. 2 కేజీలు పోసిన తినడానికి కావాలి. కిట్టర్ ఏదన్నా చాలా రోజులు అయింది చేసుకోక కూడా, అందుకొరకని చేసిన. మా సారు కొరకు చేసిన. ఒకవేళ వస్తే మా అమ్మకు కొన్ని పంపుతా. అది వచ్చి తీసుకపోతే మాత్రము అమ్మకు పంపుతా. అమ్మ తినేటట్టే చేసిన. కురుకురు చేసిన. అయితే ఈ కొంచెం శ్రమాన్ని చూస్తే నిన్నటి వరకు చూస్తే ఉన్నా. అయినా ఏదన్నా మనం చేయాలనుకుంటే, పని ఏదన్నా తినాలనుకుంటే మనతో కొనుక్కొని తినడం కాదండి, మన చేతులతో చేసుకొని మనము 4 తిని మన పిల్లలకు 4 ఇస్తే అది ఎంత అంటే అది అందులో ఉన్న తృప్తి ఒక 10,000 ఖర్చు చేసినా కానీ దొరకదు. 100 రూపాయలల్లా 200 రూపాయలల్లా మనం చేతితో చేసుకొని తింటే, నేను చేసి పెట్టినా అని గర్వం నాకు. అమ్మ దగ్గర తెచ్చుకొని తింటున్నాం అని మా పిల్లలకు అట్లా అది బాగా అద్భుతంగా ఉంటుందండి. ఒకటి నాకు చేతనైనంత వరకు మాత్రము ఎవరు వచ్చినా, ఏ పిల్లగాళ్ళు వచ్చినా మాత్రము తప్పకుండా చేసి పెడతా. ఇవి మా పెద్దబాబు కొడుకు అయితే పిచ్చి, మా చిన్నబాబు కొడుకు పిచ్చి. వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళకి కిలో చేసి పంపిస్తా. నేనైతే ఇప్పుడు 2 కిలోలు చేసుకున్నా. ఒకవేళ చెప్తున్నా కదా, అది మా అమ్మ కొరకైతే ఒకటి దానికి, ఒకటి మా సారుకు నాకు. మళ్ళా రేపటి నుండే నేను స్టార్ట్ చేసి, రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తే మనిషికి 1 కిలో చేసి ఇస్తాను. ఇక వాళ్ళ ధైర్యం తినాలని, ఏది కావాలంటే అది కూడా చేసి పెడతాను. హెల్తీగా లేదు అని కాదు, హెల్తీ చేసుకుంటేనే హెల్తీ. పడుకుంటే ఇంకోటి ఒక్క విషయం మీకు చెప్తున్నా నేను, ఏంటంటే ఈ పని, ఇటువంటి పని ఒకరితోని కాదండి. చకినాల పని ఒకరితోని కాదు. ఒక కేజీ చేస్తుంటే ఒక్కొక్క కేజీ ఆరిపోతాయి. అయినా 2 కిలోల చకినాలు నేనే చుట్టుకున్నా. వర్షం గాలి వచ్చేటట్టు ఉరుముతున్నది. అయితే లోపల వంట రూమ్లో నేను క్లాత్ వేసుకొని వంట రూమ్లో అవి పెట్టుకొని, బయట వాకిట్లో పొయ్యి పెట్టుకొని, కట్టెల పొయ్యి పెట్టుకొని, అక్కడ నుండి తీసుకొచ్చుకొని అక్కడ కాల్చుకున్నా. అంటే ఇవన్నీ కూడా ఏకైక హరి గార్డెన్ ఒక్కదాన్నే ఇవన్నీ చేసింది, ఒక్కదాన్నే. మనిషికి సాధ్యం కాదన్నది లేనే లేదు. మా సారు పడుకొని 2 గంటలకు పడుకున్నారు అన్నం తిన్నాక.
ఇప్పుడు లేచి అన్నారు అబ్బా నన్ను లేపొద్దారా అంటే లేవు బావా అని పిలిచినా కూడా లేపితే లేవలేదు. మంచి గాఢ నిద్రలా ఉన్నాడు. అన్నాడు, పండుకున్నాడు. ఇదేదో కాదు, ఇక కుదరదు. మా సార్ కూడా తింటాడు కానీ పని ఎక్కువ అవుతుంది దానికి అనుకుంటాడు. మళ్ళీ ఇంకోటి తనకు కూడా ఏదన్నా కాల్చడానికో ఏదన్నా అక్కడ పొయ్యి కాడ సగబెట్టడానికో అని అబ్బా అనుకున్నాడు. కానీ మా సారుకు ఒక్క పని కూడా నేను చెప్పలేదు. నేనే 2-3 ప్లేట్లు తీసుకుపోయి అక్కడ పెట్టుకొని అవి కాల్చి మళ్ళీ వచ్చి మళ్ళీ 2-3 ప్లేట్లు తీసుకెళ్ళి చేసుకున్నా. ఎందుకు రాదండి మనం. ఇంకోటి తినాలనుకుంటే మనకు తప్పకుండా మన సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా కానీ సక్సెస్ అవుతుంది. ఈ వీడియోకి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా రాత్రిగా మంచిగా చేసుకొని తినండి. అన్నీ ఏ కాలం సంక్రాంతి కావాలి, చకినాలు చేసుకోవాలి, లేకుంటే దసరానే రావాలి, గారెలు చేసుకోవాలని లేదండి. అన్నీ తిందాం, ఉన్నన్ని రోజులు అన్నీ తినాలి, చేయాలి అనే నా సంకల్పం. మనం తినాలి, మన పిల్లలకు పెట్టాలి. అది అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. మన పిల్లల జ్ఞాపకాలలో కూడా మనం మిగిలిపోతాం. మనం ఏదో ఇప్పుడు నేను జ్ఞాపకం కొరకని కాదు ముచ్చట చెప్తున్నా. మనం వేలు పోసి కొనిపెట్టినా కానీ అంతా మనం వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ చేసే వస్తువులే కదా అండి. ఉన్న సమోసా గురించి చూపించారు, అయితే భయంకరంగా చూపించారు టీవీలో. ఎంతమంది చూసారో మీ దాంట్లో కూడా. అంత కులిపోయిన వస్తువులు, ఖరాబ్ అయిన వస్తువులన్నీ సమోసాలా యాడ్ చేసి పెడుతున్నారు. అయితే అది చూస్తేనైతే ప్యాక్ వచ్చింది అన్నట్టుగా మన ఇంట్లో చేసుకొని ఒక వారం మందం, ఒక 10 రోజుల మందం చేసి పెట్టుకొని మనం తినాలి. ఓకేనండి, బాయ్ బాయ్ బాయ్. సుత్తనగా అండి, నాకు బాగా మాట్లాడాలి. మీతో నేను మాట్లాడితే మస్తు హ్యాపీగా ఉంటా. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ 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 బాయ్. హరి గార్డెన్.